అందరికీ నమస్తే. రేషన్ కార్డులు ఎప్పుడొస్తున్నాయి? రేషన్ కార్డుల అప్లికేషన్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి మొత్తం. మరి రేషన్ కార్డులు ఇచ్చేది ఎప్పుడంటే వీళ్ళు రకరకాల డేట్లు ప్రకటించుకుంటూ వచ్చారు, మీకు తెలుసు. లాస్ట్కి మార్చి 1వ తారీఖున అంటే 1,00,000 కార్డులు వస్తాయని ప్రకటించారు. తీరా చూస్తే అది కూడా పోస్ట్పోన్ అయింది. మార్చి 1 కాదంట, మళ్ళీ డేట్లు ప్రకటిస్తారంట. ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఒక పెద్ద కథనం మాత్రం బయటకు వచ్చింది. ఒక పెద్ద వ్యవహారం ఏంటంటే రేషన్ కార్డులు 1,30,000 రేషన్ కార్డులు కట్ చేయాలంట. అవి అన్నీ అనర్హుల చేతిలో ఉన్నాయంట. అనర్హులు అంటే కార్లు, బంగ్లాలు, రకరకాలుగా డబ్బులు సంపాదించే వాళ్ళ దగ్గర ఉన్నాయనేది గవర్నమెంట్ దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్. అవన్నీ లేపేయాలంట. ఇప్పుడు 1,30,000 కార్డులు ఎక్కడ సర్వే చేశారు, ఎట్లా సర్వే చేసినారు మాత్రం మీరు అడగండి, నేను చెప్తా దానికి సంబంధించింది. ఇంకా ఈ వార్త చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వార్త చూస్తున్న మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూసిండ్రు, సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తలు మీకు సంబంధించిన వార్తలు వస్తాయి. వీడియో కింద రైట్ సైడ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ అని. ఆ బటన్ నొక్కిన తర్వాత బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ తప్పనిసరిగా నొక్కండి. వీలైతే గ్రూపుల్లో ఈ వీడియో షేర్ కూడా చేయండి. చాలామందికి పనికొచ్చే వీడియో ఇది. ఏంటంటే రేషన్ కార్డుల విషయంలో గవర్నమెంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఎన్నిసార్లు ఇస్తామని చెప్పి మాట మార్చిండ్రు, ఎన్ని పండుగలు దాటవేసిండ్రు, ఎన్ని సార్లు అప్లికేషన్ తీసుకున్నారు, ఇవన్నీ అందరికీ తెలుసు. స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు మొన్న ఇక్కడ మన గ్రామ సభల్లో తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఈసీ వల్ల మళ్ళీ అప్లై చేసుకున్నారు అందరు చాలామంది. గవర్నమెంట్ నో క్లారిటీ. గవర్నమెంట్ క్లారిటీ ఇస్తే జనాలు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోరు. కానీ గవర్నమెంట్ దగ్గర క్లారిటీ లేకపోతున్నా ఇన్ని రకాలుగా అప్లై చేసుకున్నారు. మొత్తంగా గవర్నమెంట్ దగ్గర 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయి మొత్తం. ఇప్పుడు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని, లేకపోతే అడ్రస్లు మార్పు చేయాలని, తర్వాత కొన్ని పేర్లు తొలగించాలని, ఇట్లాంటి దరఖాస్తులు దాదాపు 25 లక్షలు ఉన్నాయంట. ఇట్లాంటివి ఇంకా కొత్త దరఖాస్తులు ఉన్నాయి. మళ్ళీ కొత్త దరఖాస్తులు దగ్గర ఇప్పుడు కలిసి ఒక 15 నుంచి 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయంట. కొత్త రేషన్ కార్డుల డిమాండ్. ఇప్పుడు ఒక అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత ఒకటి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు విడిపోతారు కదా, అలా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. అట్లాంటివన్నీ కలిసి ఒక 15 నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. కొంత మార్పులు, తర్వాత కొన్ని కొత్తవి. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు మొత్తం 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 92 లక్షల రేషన్ కార్డులు మన తెలంగాణలో ఉన్నాయి. మొత్తం హైదరాబాదు, వివిధ జిల్లాల్లో మొత్తం కూడా 92 లక్షల కార్డులు ఉన్నాయి. అయితే 92 లక్షల కార్డులలో కొత్త ఇవ్వడం తర్వాత ఎప్పుడో ఇస్తారో ఇయ్యరో తర్వాత విషయం. కానీ ఉన్న దానిలో 1,30,000 కార్డులు అనర్హుల చేతిలో ఉన్నాయంట. అనర్హులు అంటే ఎవరు అని అంటే దానికి ఒక లెక్క చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నవాళ్ళు, కార్లు, షాపింగ్ దుకాణాలు, 10 ఎకరాలకు పైన భూమి ఉన్నవాళ్ళు, తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారంట. అంటే ఒకప్పుడు వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు బహుశా రేషన్ కార్డు తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఆ ఇంటోళ్ళకి. తర్వాత ఆ రేషన్ కార్డు అట్టే ఉంటుంది. వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేయాలి ఇప్పుడు. ప్లస్ ఇంకా కొంత విచిత్రమైన విషయం చెప్పిన ఒకటి ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీలో, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఒకప్పుడు గ్రామాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు రేషన్ కార్డులు మనకు సమైక్యాంధ్రలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు చాలా ఉన్నాయి. తర్వాత వాటిని ఆహారబద్ధ కార్డులుగా మార్చారు. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 6.5 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అవి ఇవి అన్నీ కలిపితేనే ఇది. అయితే అంతకుముందు వైఎస్ రాజశేఖర్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళతో వ్యవసాయం చేసుకునే వాళ్ళు, అగ్రికల్చర్ కుటుంబం కాబట్టి రేషన్ కార్డు ఇచ్చారట. ఇప్పుడు అవంతా హైదరాబాద్లో కలిసిపోయి ఆ భూములు మొత్తం వెంచర్లు అయిపోయి అసలు వాళ్ళంతా కోటీశ్వర్లు అయినారట. వాళ్ళందరి దగ్గర ఉన్నాయట. వాళ్ళందరి దగ్గర ఉన్న రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డులు మొత్తం తీసేయాలంట. ఆ రేషన్ కార్డులు మొత్తం తీసేయడానికే ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ తెర మీద తీసుకొచ్చారంట, ఏమేమో చేశారంట. కానీ అయితే మరి ఏం సర్వేనో నాకు తెలిసి బహుశా మొన్న ఈ ప్రజాపాలన దరఖాస్తులో తీసుకున్నాయో, లేకపోతే మొన్న అవి తీసుకున్నారు కదా, ఇల్లు తిరిగి ఈ కులగణన అని చేసారు కదా, దానిలో వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి 1,30,000 కార్డులు అనర్హుల దగ్గర ఉన్నాయి. మొత్తం తెలంగాణలో 1,30,000 కార్డులు ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 1,30,000 కార్డులో ఏ ఊరు ఉన్నారో, ఎక్కడున్నారో కూడా కొంత సమాచారం ఉంది. ఎక్కడెక్కడ ఉన్నారంటే మున్సిపాలిటీస్. ఏ మున్సిపాలిటీసు? ఒకటి హైదరాబాద్ మున్సిపాలిటీ అంటారు ఒకటి, రెండోది వరంగల్, మూడోది కరీంనగర్, తర్వాత నిజాంపేట్ అంటే హైదరాబాద్. నిజాంపేటలో కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయిలే కానీ మరి వాళ్ళందరూ నిజాంపేట్. తర్వాత బోడుప్పల్,
తర్వాత పీర్జాది కూడా ఇంకేమున్నాయి, నిజామాబాద్. ఈ మున్సిపాలిటీస్లో ఎక్కువగా ఉన్నాయంట అనర్హుల దగ్గర కాళ్ళు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు గతంలో పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు మళ్ళీ డబ్బులున్న వాళ్ళు బాగా అయినరు. అప్పటి నుంచి ఇప్పటికీ రకరకాల ఉద్యోగాలు చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి, లేకపోతే ఉన్న భూములు అమ్ముకొని భూముల వాల్యూ పెరిగిపోయి అట్లా ఉన్నత ఉద్యోగాలు సంపాదించి ఇట్లా మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 మున్సిపాలిటీస్లో అత్యధికంగా ఉన్నారంట. అయితే ఇంకొక విషయం చెప్తున్నారు వీళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన కార్డ్స్ కదా, అప్పుడు ఇచ్చిన కార్డులనే ఎక్కువ ఉన్నాయంట. ఫేక్ అంటే అప్పుడు బాలేని వాళ్ళు ఇప్పుడు బాగున్నారని వీళ్ళ ఉద్దేశం. వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు పేదలు, ఇప్పుడు వాళ్ళంతా ధనికులు అయినారు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అర్థం చేసుకోవాలి మనం. తెలంగాణ వచ్చినాక మనల్ని బాగుపడారని అర్థమవుతుంది. అయితే ఈ రిపోర్ట్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ముందు ఇవన్నీ తీసేయాలంట. ఇవన్నీ తీసేసిన తర్వాత కొత్త కార్డులు వస్తాయంట. మరి ఇవన్నీ తీసేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు ఆఫీసర్లు. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న 1,30,000 కార్డులు మొత్తం లేపేసిన తర్వాత ఇది ఒక ప్రాథమిక అంచనే సుమా. 1,30,000 అనేది ప్రాథమిక అంచనా. అవి పెరగొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇంకా డూప్లికేట్ కార్డ్స్ ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరికైతే రేషన్ కార్డులు తీసుకునే అర్హత లేకున్నా రేషన్ కార్డులు ఉన్నావో వాళ్ళ దగ్గర నుంచి రేషన్ కార్డులు మొత్తం లేపేసిన తర్వాత ఈ మున్సిపాలిటీస్లో ఎక్కువ ఉన్నారు, మిగతా మున్సిపాలిటీస్లో ఉన్నారు తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు అంతే. అందరూ ఉన్నారు, తెలంగాణ మొత్తం ఉన్నారంట. వాళ్ళందరినీ తీసేసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ అవుతుందంట. ఇంకా అది ఎప్పుడైతుంది, ఎట్లయితుంది, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎనీవే పాత రేషన్ కార్డుల విషయంలో అయితే చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇంకా రేషన్ కార్డులో ఉన్నాయి, తీయలేదు. అట్లాంటివి చాలా ఉన్నాయంట. కానీ ప్రస్తుతానికి 4.5 లక్షలు 4,50,000 కార్డులు, 50,000 కార్డులు కాదు, 4,50,000 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా రేషన్ కార్డులు ఉన్నాయంట. అవన్నీ కూడా ఇప్పుడు తొలగించాలంట. ఆ పేరు తొలగించాలి, కరెక్టే కదా. మనిషి లేనప్పుడు వాళ్ళ పేరు మీద 6 కిలోల రేషన్ వస్తుంది, మనిషి లేకపోయినా కూడా. అవన్నీ కూడా సెటిల్ చేయాల్సిన అవసరం ఉందంట. అది కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ముందర వేసుకున్నది ప్రభుత్వము. ఈ 4 లక్షలు కూడా రేషన్ కార్డులకి వెళ్ళి తప్పియాలంట. ఆల్రెడీ డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారంట. డెత్ సర్టిఫికేట్ ఇవ్వని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారంట. మళ్ళీ నాకు తెలిసి డెత్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అంటే ఇవి రేషన్ కార్డులు కాదు, రేషన్ కార్డులలో పేరు తొలగింపు. రేషన్ కార్డులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, కానీ ఆ కుటుంబ సభ్యుల్లో చనిపోతారు కదా కొంతమంది, అనారోగ్యము వయసు మీద పడి. అట్లాంటి వాళ్ళు 4 లక్షల డెత్ సర్టిఫికేట్స్ వచ్చినాయి. డెత్ సర్టిఫికేట్స్ రానివి ఇంకొక 2-3 లక్షల దాకా ఉండొచ్చు అంట. అట్లాంటివన్నీ కూడా తీసేయాలంట ముందు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేయలేదు, రేషన్ కార్డులు తీసేసే పని ఏం చేయలేదు. రేషన్ కార్డులు 6-4 లక్షలు ఇచ్చిర్రు, ఉన్నాయి అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నాయి. అంటే ఇక వాళ్ళు ధనికులు అయితే తీసేయాలి కదా, పేదలు ఉన్నప్పుడు అయితే తీసేయాలి. వీళ్ళేమో పేదలు ధనికులు అయిన కాబట్టి తీసేస్తామంటున్నారు. ఆల్రెడీ నిజంగానే అనర్హుల దగ్గర ఉండే రేషన్ కార్డు ఉండకూడదు, అర్హుల దగ్గరనే ఉండాలి రేషన్ కార్డులు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఒకటి ఉన్నది స్కీమ్స్, అంటే మేము నిరుపేదలకే ఇస్తామని చెప్పి కూలి చేసుకున్నోళ్ళకే రేషన్ కార్డు ఉండాలంటే కుదరదు. అందరికీ కనీసం ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. ఆ క్రైటీరియా లేకపోతే ఎలిజిబిలిటీ లేకపోతే తీసేయాలి. అంటే ఎనీవే ఇట్లా ఈ సవరణలు మొత్తం కూడా చేస్తారంట. ఈ వరి రేషన్ కార్డులు ఉంటాయి, ఎట్లా ఉంటాయా ఉండవా, అవంతా ఆన్లైన్ సాఫ్ట్వేర్ అంట. ఏ ఆఫీసర్ కూడా ఏం చేయలేదని చెప్తున్నారు. ఏ ఆఫీసర్ జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ వీళ్ళు డిఎస్ఓలు ఉంటారు కదా, ఏఎస్ఓలు డిఎస్ఓలు చాలా ఉంటారు డిపార్ట్మెంట్లో. అట్లాంటి వాళ్ళు ఏమి చేయరంట. డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా ఇక్కడ మాత్రమే దాని సొల్యూషన్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు రేషన్ కార్డు ఉంటావో ఎవరు రేషన్ కార్డు అవుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.